నమస్కారం లతాపతి గారు. నమస్తే అండి. సో జ్యేష్ఠ మాసం ఇప్పుడు నడిచేది జ్యేష్ఠ మాసం మేడం. శుభకార్యాలు ఏం చేయొద్దని చెప్తా ఉంటారు. మరి ఆధ్యాత్మికంగా ఏ కార్యాలు చేయొచ్చు అంటారు ముఖ్యంగా? జ్యేష్ఠ మాసం అంటే స్వామిని ఆరాధించుకోవడానికి చాలా విశేషమైన మాసం. ముఖ్యంగా విష్ణుమూర్తి పురుషోత్తముడు, పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. అలాగే 33 సంఖ్యకు కూడా విశేషం జ్యేష్ఠ మాసం. 33,000 కోట్ల దేవతలు అంటాం చూసారా, అలాగా 33కి విశేషం జ్యేష్ఠ మాసం. 33 సంఖ్యతోని చాలా విశేషమైన ఆరాధన చేస్తారు జ్యేష్ఠ మాసంలో. అయితే దాన్ని పక్కన పెడితే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన దీపము మనం ఈ మాసంలో వెలిగిస్తే చాలా మంచిది. పద్మపురాణం ప్రకారము, స్కాంద పురాణం ప్రకారం కూడా విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన దీపం అన్నమాట దీన్ని. అయితే ఈ దీపము మనము తులసి పుల్లలతో చేస్తాం. ఓకే. తులసి మొక్క అసలు మనం విష్ణుమూర్తికి ఇష్టమైనది ఏంటి? తులసి దండ వేస్తాము, తులసి మాల వేస్తాము, అలాగే తులసిని సమర్పిస్తాము. అలాగే శ్రీకృష్ణుడు కూడా అంతే. మనం ఆహారం పెడితే తులసి 2 తులసాకులు వేస్తే చాలు సంతృష్టి చెందుతారు. ఏ నైవేద్యం మనం పెట్టినా కూడా 2 తులసాకులు వేస్తే చాలు పరిపూర్ణత వస్తుంది. స్వామికి చాలా ఇష్టం అంట. అలా తులసి కాడలు మన సర్వ అభిష్టాలను నెరవేరుస్తుంది ఈ దీపం. ఇది విష్ణుమూర్తికి ఇష్టమైందని కాదు, మన సర్వ అభిష్టాలను నెరవేర్చే దీపం అని చెప్పొచ్చు. జ్యేష్ఠ మాసంలోనే కాదు, ఎప్పుడైనా సరే విష్ణుమూర్తికి చాలా ప్రీతి ఈ దీపం అన్నమాట. తులసి పుల్లల్ని తీసుకోవాలి, వాటిని ఈ సైజు దీపం సైజుగా ఇచ్చుకోవాలి. తులసి కాడలు ఇచ్చుకొని ఒక బాక్స్లో పెట్టుకొని, ఈ మాసం అంతా వెలిగిస్తే మంచిదని చెప్తున్నాను కదండి, ఒక బాక్స్లో పెట్టుకొని ఆ తులసి కాడ తీసుకొని మట్టి ప్రమిదలో పెట్టే ముందు దానికి ఎర్ర దారం కానీ లేదా పసుపు దారం కానీ, రెడ్ కలర్ దారం కానీ పసుపు దారం కానీ చుట్టాలి. దానికి చుట్టేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి ప్రమిదలో ఈ కాడని పెట్టి వెలిగించాలి. ఇలా వెలిగించడం వల్ల మన సర్వ అభిష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. మనం కోరిన కోరిక కూడా నెరవేరుతుంది. దీనికి ఒక స్తోత్రం కూడా చెప్పారు స్వామి. ఆ స్తోత్రాన్ని నేను చెప్తాను. ఏం చెప్పారు? తులసీ కాష్టజాతేన దీపేన మధుసూదనం ఇహ కరోతి నరః ప్రజ్ఞ తస్య పుణ్యం అనంతకం. ఈ తులసినితో గనక దీపం ఎవరైతే వెలిగిస్తారో ఈ నరుల యొక్క పుణ్యం అనంతమవుతుంది అని స్వామి తెలియజేశారు. ఇక తులసి యొక్క ఎండిన కాడలతోని పుల్లలతోనే చేయాలన్నమాట ఈ దీపం. పచ్చి పుల్లలతో చేస్తే వెలగదు దీపం. ఎండిన తులసి కాడలు, ఎండిన కాడలతో చేయాలి. శ్రీ మహావిష్ణువు మధుసూదనుడిని ఇహ కరోతి నరః ప్రజ్ఞ, ఏ జ్ఞాని అయిన మానవుడు ఆరాధిస్తాడో, దీపం వెలిగిస్తాడో పుణ్యము అనంతంగా లభిస్తుంది. అతనికి లభించే పుణ్యము అపారమైనది, అంతం లేనిది అని స్వామి చెప్తున్నారు. ఈ తులసి కాడలతో ఎవరైతే దీపం వెలిగిస్తారో అతనికి లభించే పుణ్యము అపారమైనది, అనంతమైనది, సర్వ అభిష్టాలు నెరవేరుస్తుంది, సర్వ కర్మల్ని కూడా స్వంసం చేస్తుంది ఈ దీపం. అందుకే దీన్ని మనము చాలా ప్రీతికరమైన దీపం, మహావిష్ణువు ప్రీతికరమైన దీపం అని చెప్తాం అన్నమాట. సో ఇంతటి విశిష్ట కలిగింది ఈ దీపం అంటారు. అవును, చాలా విశేషం కలిగింది ఈ దీపం. ఇది మనకి పద్మపురాణము, స్కంద పురాణంలో కూడా తెలియజేశారు. పైగా ఈ మాసంలో మనము దేవతారాధన చేయటం వల్ల, మీరు అడిగారు జ్యేష్ఠ మాసంలో ఏంటి అని, దేవతారాధన చేయటం వల్ల అధిక మాసంలో అధిక ఫలితాలు. అందరూ ఓం పురుషోత్తమాయ నమః అని నామజపం చేయాలి. ఓం పురుషోత్తమాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః అని నామజపం చేస్తే చాలా మంచిది. అలాగే త్రిమూర్తి ఆరాధన కూడా మంచిదన్నాను కదా జ్యేష్ఠ మాసంలో. అతి సులభంగా అంటే ఓం శ్రీ దత్త గురువే నమః, ఓం శ్రీ దత్త గురువే నమః అని కూడా నామజపం చేయాలి. ఓం పురుషోత్తమాయ నమః అని చేయాలి. సో ఈ దీపాన్ని ఎప్పుడెప్పుడు పెట్టాలంటారు? ప్రతిరోజు పెట్టుకోవచ్చు. మాసం అంతా ప్రతిరోజు, లేదా పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు, అష్టమి రోజు, స్వామికి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు. ఇప్పుడు నిన్న గురు పుష్యమి జరిగింది, నిన్నటి దినము అలా, లేదా ప్రతి బుధవారము. విష్ణుమూర్తికి ఇష్టం కదండి, ప్రతి బుధవారము వెలిగించుకున్నా చాలా మంచిది. సో మొత్తానికి విష్ణుమూర్తికి జ్యేష్ఠ మాసంలో దీపం పెట్టడం వల్ల ఇంతటి ఫలితాలు ఉంటాయంటారు. ఖచ్చితంగా. సో ముఖ్యంగా మేడం, దీపం రోజు వీలు కాకపోవచ్చు, ఎందుకంటే ప్రతిరోజు దీపారాధన చేయాలంటే కొంచెం మంది ఆలోచిస్తూ ఉంటారు.
మరి నిత్యం మంత్రం చదువుకోవచ్చే ఓం పురుషోత్తమాయ నమః అని రోజు చదువుకోవచ్చు ఈ మాసం అంతా. మాసం? ఈ మాసంలో చదివే మంత్రం మాత్రం చెప్తున్నాను. ఎస్, ఎల్లకాలం కాదు, ఓన్లీ ఈ అధిక జ్యేష్ఠ మాసం. జ్యేష్ఠ మాసంలో Hmm. ఈ అధిక మాసంలో చదవాల్సిన మంత్రం ఓం పురుషోత్తమాయ నమః చదువుకోవచ్చు. అలాగే ఓం శ్రీ దత్త గురువే నమః చదువుకోవచ్చు. చాలా మంచిది, ఎందుకంటే దీన్ని పురుషోత్తమ మాసము అంటాం. ఎస్, అందుకని ఓం పురుషోత్తమాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః అనుకోవాలన్నమాట. ఎస్. ఇక అంటే ఈ మాసములో రోజు గనక పూజలు చేస్తే అధిక ఫలితాలు, నామజపం చేస్తే అధిక ఫలితం, ధ్యానం చేస్తే అధిక ఫలితం, దాన ధర్మాలు చేస్తే అధిక ఫలితం. ఎస్. దీంతో పాటు విశేషంగా చాలామంది జ్యేష్ఠ మాసంలో ఏం చేస్తారంటే ఒక 33 గౌరమ్మల్ని చేసుకుంటారు. ఇందాక మీకు 33 అని చెప్పాను కదండి. అవును. 33 గౌరమ్మల్ని పసుపుతో చేసుకుంటారు. చేసుకొని వాటి మీద పారిజాతం పూలు పెడతారు. ఓకే. పెట్టి ఒక 33 మంది ముత్తైదువులకి దక్షిణ తాంబూలాలతో గౌరమ్మల్ని ఇస్తారు. ఎస్. అది కూడా ఈ జ్యేష్ఠ మాసం అధిక మాసంలో చేసే ఒక పూజ. అది గురువారాలు శుక్రవారాలు చేసుకుంటే మంచిదన్నమాట. సో మొత్తానికి ఈ జ్యేష్ఠ మాసంలో చేయాల్సిన క్రతువు గురించి అయితే చాలా చక్కగా చెప్పారు. శుభకార్యాలు అయితే ఏమి చేయకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే ఎంతటి ఫలితాలు ఉంటాయో చాలా చక్కగా ఆధ్యాత్మిక ఉన్నతి, మేము భగవంతుడి దగ్గర అవ్వాలనుకుంటున్నాము, మా పాపకర్మలు తొలగించుకోవాలనుకుంటున్నాము, లేదా మేము బాగా నామజపం చేసుకుందాం అనుకుంటున్నాము అనుకొని, అంటే భగవంతుడిని పట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది అద్భుతమైన మాసంగా చెప్పొచ్చు. ఎస్. దగ్గర అవ్వాలనుకునే వాళ్ళకి. చాలా చక్కగా చెప్పారు మేడం. జ్యేష్ఠ మాసంలో ఏ క్రతువు చేయాలనే దాని గురించి ధన్యవాదాలు. జై గురుదత్త.